హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. ఇది కార్తీక మాసం కదా ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే కూడా కదా. నాకు ఎందుకో టెంపుల్కి వెళ్ళాలనిపించింది, దీపం పెట్టాలనిపించింది. సో ఈరోజు ఇక నేను టెంపుల్కి వెళ్తా. టెంపుల్ మొత్తం దీపాలు వెలుగులతో చాలా కలకలలాడుతుంది అబ్బా. నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది. సో నేను కూడా దీపం వెలిగించిన. అక్కడ ఒక ఆంటీ నాకు చాలా హెల్ప్ చేసింది, ఎలా వెలిగించాలి ఏంటనేది. అండ్ నేను పసుపు కుంకుమ ఫ్లవర్స్ అవి తీసుకెళ్ళలేదు తెలియగా, సో అవి కూడా ఇచ్చింది ఆంటీ. చాలా మంచిగా హెల్ప్ చేసింది. సో ఇది వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. గుడి ఎలా ఉంది అనేది మీకు మొత్తం నేను వీడియో తీశాను. సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏమంటారు, కార్తీక మాసం మొత్తము 1 మంత్ మొత్తము దీపాలు వెలిగిస్తారు కదా. సో నేను మాత్రం ఈరోజు ఒక్కరోజే వెళ్ళిన. సో రోజు నేను ఫస్ట్ టైం కూడా ఇలా వెళ్ళడం అనేది. సో మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతోటి వెలిగిస్తారు కదా, నాకు అంత క్లియర్గా తెలీదు. సో నేను తెలుసుకొని ఆ రోజు కూడా వెలిగిద్దాం అనుకుంటున్నాను. సో మంచి ఫలితం ఉంటుందంట ఈ మాసంలో దీపాలు వెలిగించి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని పూజ చేస్తే. ఇంకా మీరు ఎవరైనా ఇట్లా దీపం వెలిగకుంటే ఎవరైనా వెళ్ళి వెలిగించండి, చాలా మంచి జరుగుతుంది మీకు, మీ కుటుంబానికి. ఏమైనా తీరని కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయి. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదే నేను వెలిగించిన దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయి చూడండి, మంచిగా వెలుగుతున్నాయి. అసలు ఇంత కూడా ఆరిపోకుండా నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మీరు కూడా వెళ్ళండి టెంపుల్కి వీలైనప్పుడల్లా. ఈ మాసంలో, కార్తీక మాసంలో చాలా మంచిగా అనిపిస్తుంది మనసు అనేది ప్రశాంతంగా. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసిన నేను. వీడియో వచ్చేసింతే. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మళ్ళీ కొత్త వీడియోతో. ఓకేనా, బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.